హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. పెద్ది బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీకెండ్ లోకి ఎంటర్ అవగా లాంగ్ వీకెండ్ లేకుండా 4 days వీకెండ్ తో డైరెక్ట్ గా రిలీజ్ అవడంతో ఖచ్చితంగా ఇది రన్ పై ఎఫెక్ట్ ఇస్తుందని అనుకున్నారంతా. లాంగ్ వీకెండ్ అయితే టాక్ ఏదైనా కూడా ఎంతో కొంత రికవరీ అవుతుంది. లేదు 4 days వీకెండ్ తో రిలీజ్ అయ్యి మధ్యలో ఒక వర్కింగ్ డే వచ్చిందంటే మాత్రం అది దారుణంగా ఫెయిల్ అవుతుంది. లైక్ అజ్ఞాతవాసి సినిమాని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే డే 1 61 కోట్ల గ్రాస్ తో ఓపెన్ అయిన ఆ ఫిలిం డే 2 ఫ్రైడే కావడంతో దారుణంగా దొరికిపోయింది. ఇక సాటర్డే సండే గ్రోత్ అనే మాట వినలేదు. అయితే పెద్ద సినిమాకి టాక్ అనేది బాగుండడంతో చాలా వరకు సేఫ్ అవుతుందని చెప్పొచ్చు. డే 3 ఎలా పర్ఫార్మ్ చేసిందంటే ఆల్మోస్ట్ డే 1 రేంజ్ లోనే అని చెప్పాలి. డే 1 రేంజ్ లో అంటే తెలుగు స్టేట్స్ లో 54 కోట్ల షేర్ వాల్వేడిగా 100 కోట్ల పైన గ్రాస్ కాదు. అది అసలు డే 1 నెంబరే కాదు. ప్రీమియర్లతో పాటు 8 షోలు, టికెట్ హైక్లు, ఎక్స్ట్రా షోలు ఇవన్నీ కలిపితే వచ్చిన నెంబర్. బట్ మనం మాట్లాడుకునేది రెగ్యులర్ 4 షోస్ కి సంబంధించిన నెంబర్. బుక్ మై షోలో నార్మల్ గా 25K టచ్ అవుతూ వచ్చిన ఈ సినిమా పీక్ అవర్లీ సేల్ లో 40,000 అయితే టచ్ అవుతుంది. ఇదైతే నెక్స్ట్ లెవెల్ ర్యాంపేజ్. మూవీ 200 కోట్ల గ్రాస్ 3 రోజుల్లోనే అందుకోవాలి అంటే డే 2 35 కోట్లు రావాలని చెప్పుకున్నాం. అయితే ఈ సినిమా ఏకంగా 39 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక డే 3 టార్గెట్ వచ్చేసి 40 కోట్లు. అయితే ఈ రోజు కూడా టార్గెట్ ని దాటేసి 45 కోట్లకు వెళ్లే ఛాన్సెస్ కనిపిస్తుండగా 3 days కే 200 కోట్లు ఎలానో దాటేస్తుంది. అయితే 4 days లో 250 కోట్లు టచ్ చేయాలి అంటే ఈ రోజు ఎంత గ్రాస్ రావాలి, రేపు ఎంత గ్రోత్ చూపెట్టాలి అండ్ 3 days లో ఎంత రావచ్చు, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన స్టెప్స్ ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే దేవరా కంటే కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. హైదరాబాద్ లో ఫాస్ట్ ఫిల్లింగ్ స్టేజ్ లో ఉన్న థియేటర్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. డే 3 80% వరకు ఆక్యుపెన్సీ హైదరాబాద్ లో ఉండడం మామూలు విషయం కాదు. ఇక మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో లైక్ వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, తిరుపతి, విజయనగరం, సీడీలో చూసుకుంటే చిత్తూరు, కర్నూలు, కడప అండ్ మిగిలిన అన్ని చోట్ల కూడా ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నాయి ఈ ఫిలిం. డే 4 మరొకసారి ఈ ఫీట్ ని అందుకోబోతుంది అండ్ అనుకున్నవన్నీ ఆఫ్లైన్ లో జరిగాయంటే మాత్రం 20 కోట్ల షేర్ ఈజీగా దాటేస్తుంది. ఒకవేళ ఇది పాసిబుల్ అయిందంటే ఒక తెలుగు స్టేట్స్ నుంచే 35 నుంచి 38 కోట్ల మధ్య గ్రాస్ అయితే రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కర్ణాటక, తమిళనాడు, కేరళలో నార్త్ లో కలిపి ఓవరాల్ గా 5 కోట్ల వరకు గ్రాస్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇండియాలో గ్రాసే దాదాపు 40 కోట్ల మార్క్ దాటేసింది. ఇక ఓవర్సీస్ లో రెండో రోజే 9 కోట్ల గ్రాస్ పెట్టగా ఈ రోజు కాస్త గ్రోత్ ఉన్నా కూడా 10 కోట్ల మార్క్ అందుకుంటుంది. సో అలా చూసుకుంటే 50 నుంచి 55 కోట్ల మధ్య గ్రాస్ సాటర్డే అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు 3 days కే 205 కోట్లకి వెళ్ళిపోతుంది ఈ సినిమా. సండే ఏమాత్రం గ్రోత్ చూపెట్టి 60 కోట్లకి వెళ్ళిందంటే మాత్రం వీకెండ్ కి 265 కోట్లకి వెళ్ళిపోతుంది. కాస్త అటు ఇటు అయినా 250 కోట్ల మార్క్ అందుకోవడం పక్కా. సో ఇదే కనుక జరిగితే ఫస్ట్ వీకెండ్ కే 250 కోట్ల మార్క్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా చేరనుంది పెద్ద ఫిలిం. సో చూడాలి ఏం జరుగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది పెద్ద మూవీ డే 3 ప్రెడిక్షన్ వీడియో. ఈ మూవీ వీకెండ్ లో ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.